అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో వ్యవసాయ క్షేత్రంలో ఉన్నామండి. మనతో పాటు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ సత్యనారాయణ గారు ఉన్నారండి. ఈయన ప్రకృతి వ్యవసాయంలోకి రావడం జరుగుతుంది. ఈరోజు ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఆయన ముందడుగేశారండి. ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి గల కారణం ఏంటన్నది రైతు గారి మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అండి నమస్తే అండి. నమస్తే. మీరు ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి గల కారణం ఏంటండి? ముఖ్యంగా మీకు ఈ కవరేజ్ చేయడానికి వచ్చి నేను అందరికీ ధన్యవాదాలు. ఏలేశ్వరం నగర పంచాయతీ గ్రామంలో డాక్టర్ విజయబాబు గారి ఆధ్వర్యంలో ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం అని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని పర్యావరణాన్ని పరిరక్షించే భాగంగా మొక్కలు నాటడం, అలాగే ప్లాస్టిక్ వినియోగంలో వచ్చే అనార్థాలని బయటపడడం కోసం ప్లాస్టిక్ నిషేధించి వాటిని వాడకూడదు, కవర్లు వాడకూడదు, బాటిల్ వాడకూడదు, ఇలాంటివన్నీ చెయ్యాలి అని ఆ డాక్టర్ ఆధ్వర్యంలో మేమంతా ఒక సంఘంగా ఏర్పడి ముందుకు సాగుతున్నాము. అప్పుడే కొన్ని వందల మొక్కలు నాటడం జరిగింది. పబ్లిక్ క్యాంపెయినింగ్ జరిగింది, మీటింగ్లు పెట్టడం, అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే నేచురల్గా నేను కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా 34 సంవత్సరాలు సర్వీస్ చేసి, అది భూగర్భ జల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యి ఎన్నో అవేర్నెస్ క్యాంపెయిన్లు, ఈ ముఖ్యంగా వాటర్ని వినియోగం ఎలా వినియోగించాలి, ఎలా కాపాడుకోవాలి, న్యాచురల్ రిసోర్సెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా పరిరక్షించుకోవాలి, వీటన్నిటిలో భాగంగా ఆ కార్యక్రమంలో మేము చాలా కాలం పనిచేయడం జరిగింది. అదే ఉద్దేశంలో ఈ ఫార్మింగ్ విషయంలో కూడా చిన్నప్పటి నుంచి అది వ్యవసాయ రైతు కుటుంబంగా ఉన్నాము కాబట్టి వ్యవసాయంలో కూడా ఈ ప్రకృతి ఫార్మింగ్ అనేది చెయ్యాలి అనేది చిన్నప్పటి నుంచి కోరిక. సరే, ఎలాగూ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాము కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం అయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత మా సొంత క్షేత్రంలో ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలి అని అనుకునే క్రమంలో ఈ పర్యావరణం, ఈ ప్రకృతి, ఈ అగ్రికల్చర్ నుంచి ఈ టీము మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఈ టీం వచ్చి ఎలా చెయ్యాలి, ఏంటి, దీనికి ఏటీఎం మోడల్ అని చెప్పేసి చేద్దామని చెప్పేసి వారు ప్రతిపాదించడం జరిగింది. దానికి ఇది మొదటి అడుగుగా మేము ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక ముందు దీని యొక్క ప్రతిఫలాలు ఎలా ఉంటాయి అనేది త్వరలో తమందరికీ తెలియజేయడానికి మాకు ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ టీంకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు మధ్యనాగేశ్వరరావు. ఏలేశ్వరం మండలంలో మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నాము. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన దినం అండి. ఎందుకంటే ఇక్కడ ఒక పర్యావరణ పరిరక్షణ సమితిలో సభ్యుడు అయినటువంటి సత్యనారాయణ గారు, అదేవిధంగా ఆయన రిటైర్డ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో అడిషనల్ డైరెక్టర్గా కూడా పనిచేసి ఉన్నారండి. ఆయన్ని మేము కలవడం, ఆయన మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయ సాగు చేయడానికి చాలా ముందుకు వచ్చారండి. అందులో భాగంగానే ఎనీ టైం మనీ అనే మోడల్ని ముందుకు తీసుకెళ్తున్నామండి. ఇటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని మిగిలిన రైతులు, అదేవిధంగా మహిళలు కూడా ముందుకొచ్చి ఎనీ టైం మనీ మోడల్స్ వేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని, అదేవిధంగా సమాజానికి కూడా కాపాడతారని ఈ సందర్భంగా మేము ఈ సార్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. అందరికీ థ్యాంక్ యూ అండి.